కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సత్కళవాహిని 55వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ధనుర్మాసోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంఘ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచారక్ సత్య మౌనిక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సత్కళవాహినిచే కూచి భాస్కరామం నిర్వహణలో భక్తి పాటలు, హనుమాన్ చాలీసా పారాయణ, జగన్నాథపురం ఉచిత కూచిపూడి నాట్య పాఠశాల నాట్యాచార్యులు ఉమ్మడి లక్ష్మీ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో ఆయన శిష్య బృందం నాట్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాలకు డాక్టర్ బొల్లప్రగడ రామ్మూర్తి, పద్మాక్షి, బచ్చు హరనాథ్, కృష్ణవేణి దంపతుల సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్కళవాహిని సభ్యులు డాక్టర్ గరికపర్తి నమశివాయ, డాక్టర్ దుర్గా సూర్యరావులు పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. భక్తికి జ్ఞానం తోడవాలి. ఆ భక్తి జ్ఞానాల ద్వారా మళ్ళీ భక్తి యోగాన్ని వారు అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే భక్తి ఉంటేనే జ్ఞానం దొరుకుతుంది, జ్ఞానం ఉంటేనే పరమేశ్వరుడు దొరుకుతాడు. అంటే భక్తి ఉందా జ్ఞానం ఉందా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు జ్ఞానం చాలా గొప్పదండి, ఇంకొంతమంది చెప్తారు భక్తి చాలా గొప్పదండి అని. నిజానికి భక్తి జ్ఞానం వేరు వేరుగా, భక్తితో కూడిన జ్ఞానం అనేది చాలా అవసరం. ఎందుకంటే విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు ఎప్పుడు ఉండదు, ఉంటుందా అలాగే రెండు ఉంటాయి. అదేవిధంగా భక్తి జ్ఞానాల సమ్మేళనమే భక్తి యోగానికి దారితీస్తుంది. కానీ కేవలం భక్తి, కేవలం జ్ఞానం ఎప్పటికీ కూడా భక్తి యోగం అవ్వదు. అందుకని మనం ఆ తీరుగా అందుకనే జ్ఞానము దానికి దారి తీయాలంటే జ్ఞానానికి దారి తీయాలి. జ్ఞానం ఉన్నప్పుడే ఆ జ్ఞాన స్థితి అందు, ఆ యోగ స్థితి అందు సాధకుడు నిలబడగలడు. భక్తి పరవశమైన కార్యక్రమాలతో ప్రతి వారికి అంటే అన్ని సంఘాలకు అన్ని వాటికి కూడా మాస్టర్ అవకాశం కల్పించి భజనలు, అలాగే గుడ్ డ్యాన్సులు, పోరాటాలు, అలాగే మన సంగీత సాహిత్య కార్యక్రమాలు మన ఎన్నో కూడా కార్యక్రమాలు ముందుకు చేస్తున్నారు. ఆయన కృష్ణమాచార్య గారిని విజయగారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. ఇది 3వ రోజు. ఈరోజు కార్యక్రమం మీరు అందరూ చూసి తెరపు చేయవలసి భక్తి పారవశంలో మునిగి మనం ఈ మొక్కలలో కూడా రోజు డైలీ వచ్చి ఈ కార్యక్రమాలని కంటిన్యూ చేసి చూడవలసిందిగా భక్త మహాశైలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ ముందుకు వస్తున్నాయి, ఏదో 10 నిమిషాల నుంచి మనం పెడుతున్నాం. అలా కాకుండా 2 గంటల కార్యక్రమాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం, అది నిన్నటి నుంచి ఒక ఐడియా వచ్చి ప్రారంభించడం జరుగుతుంది. ఇవాళ నుంచే దానికి నాంది పలుకుతుంది. కాబట్టి ఇది ఒక గొప్ప యజ్ఞంలాగా జరుగుతుంది. ఇవాళ ఉచిత పాఠశాల వారు చక్కగా కళాకారులు అందరూ కూడా చక్కగా చేశారు. దీని యొక్క నిర్వాహకులైన దుర్గాప్రసాద్ గారు, లక్ష్మి గారు, మరి గురువు గారు కూడా ఉన్నారు. వారిని కూడా వేసి రాసుకుని కోరుతూ ఈనాటి ముఖ్య అతిథిగా డాక్టర్ బొల్లప్రగడ రామ్మూర్తి గారు, శ్రీమతి పద్మాక్షి గారి దంపతులు ఎంతో నిగర్వులో నాకు చాలా ఎంత సంతోషం అంటే 25 ఏళ్ల నుంచి కూడా వారితో బంధం, అభిమానం. ఏ డాక్టర్ గారైనా ఎవరైనా ఇన్ని గంటలు పే చేసి అక్కడ పేషెంట్ ఉంటారు, ఇళ్ళలో పిల్లలంతా ఎక్కడెక్కడో ఉంటారు, ఫోన్లు వస్తుంటాయి. అలాంటిది 3.5 hours ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు. మన గురించి అంటే మన కొండబాబు గారు చెప్పింది అదే, ఇవాళ అదే. ఇక్కడికి వస్తే మన వెళ్ళలేమని అంటారు. అది కొండబాబు గారు ఏదో 10 నిమిషాలు వస్తే 4 గంటలు తీసుకుపోతారు ఇక్కడ.